హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి. ఈరోజు మీ ముందున ఒక వీడియో ఉంచాలని అయితే కోరుకుంటున్నానండి. మొదటిసారిగా నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మీ ముందు తీసుకురావాల్సిన రెసిపీ ఏంటంటే పులిహార చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. నేను చేసే స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. పులిహారకి మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. పులిహార కావాల్సిన సామాన్లు అండి. చూసారా, పలుకులు, ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు, పోపులు, కాస్తంత కరివేపాకు, ఇంగువ, ఇగోండి కొంచెం పులుపు ముందుగా మనం నానబెట్టుకోవాలి. తర్వాత ఇగోండి కొంచెం అల్లం అండి. మనం రైస్ వండిన తర్వాత రైస్ లో కొంచెం మనం పచ్చిగా అందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందులోకి 2 పచ్చిమిర్చి, ఒక ముక్క అల్లం ముక్క, ఈ 2 కూడా ఇందులో మనము యాడ్ చేసుకోవాలి. నాది రైస్ ముందే వండేసుకున్నాను. ఇందులో నేను ఇవి యాడ్ చేసేస్తాను. చూడండి, అల్లమును పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అందులో కొంచెము కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటే మంచిదండి, చాలా బాగుంటాయి. కొంచెం అన్నం వేసి ఇలా కప్పేసుకొని మూత పెట్టేసుకొని మనము చేసేసుకోవాలి. అలా మూత పెట్టేసుకుంటాం. ఓకే, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని దానికి మనం రెడీ అయిపోదామండి. స్టవ్ ఆన్ చేసుకొని అలా పెట్టుకొని అందులో మనము కాస్తంత ఆయిల్ పోసుకోవాలండి. పులిహోర కాబట్టి కొంచెం అంటే ఒక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి. నేను ఎంత అంటే ఒక పావు బియ్యానికి చేస్తున్నాను. ఎలాగైనా కొంచెం పులిహోరకి కొంచెం ఆయిల్ ఉంటే మంచిది, బాగుంటుందండి. ఇందులో పలుకులు కూడా యాడ్ చేస్తున్నానండి. నేను కొంచెం ఎలా తయారు చేస్తున్నాను అనేది మీకు నేను చేసి చూపిస్తున్నానండి. పలుకులు వేగినప్పుడు ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలండి, అవి బాగా ఏగుతాయి. ఇవ్వండి, ఇందులోనికి మనం పోపులు కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత కొన్ని ఎండుమిర్చి, ఇవి కూడా బాగా వేగాలండి ఎర్రగా. పచ్చిమిర్చి కూడా 2 వేసుకోవాలి. కరివేపాకు, ఇక్కడ మనము పులుపుని మనం యాడ్ చేసుకుందామండి. మనం చింతపండు ముందుగా నానబెట్టుకొని, పులిహోరకాయ ఎవరైనా చక్కగా కలుపుకుంటారు, అలా కలుపుకుంటే మంచిది. మీరు ఇలా ఈ స్టైల్ చాలా బాగుంటుందండి. సరే కదా, ఇదే చూసారా, నేను పుల్ల కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా చేస్తే ఇంకా పులుపు కూడా మనం యాడ్ చేస్తామండి. ఇదండి, మనం ఇప్పుడు కొంచెం ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసేసి కూడా వేసి బాగా దగ్గరికి అయినంత వరకు మనం కూడా దీన్ని అలాగా కొంచెం బాయిల్ చేయాలి, ఉడికించాలండి. మీరు దించే ముందు అంటే ఇది బాగా ఉడికిపోయినాక కొంచెం బాగా ఉడకాలి, అంటే ఆయిల్ తేలేలాగా మీరు ఉడికించుకుంటే మీకు పులిహోర పోపు రెడీ అయిపోయినట్టే లెక్కండి. అందులోనూ మనం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇంక ఇందులో వేయాల్సినవన్నీ వేస్తామండి. ఒక్క ఇంగువ, లాస్ట్ గార్నియర్కి కొంచెం కొత్తిమీర, ఈ 2 ఐటమ్సే ఉన్నాయండి. మీరు బాగా ఇలా దగ్గరగా ఉడికించేసుకొని కదా ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పోపు కూడా రెడీ అయిపోయింది. ఇక మనం పులిహోరని ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది అయితే మీకు చూసాం కదా. ఇక్కడ మనం ఇది కూడా రెడీ అయిపోయింది కదా. ఇక మనం ఇక్కడ తర్వాత ఇదిగోండి కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకుందామండి. దించేసే ముందు ఇంగుని యాడ్ చేసుకోవాలండి. ఇంగు చాలా మంచిదండి ఒంటికి కూడాను, ఎందుకంటే మన బాడీలో ఏమైనా చెడు ఏమైనా ఉంటే కానీ పోతాయండి బయటికి. మన పెద్దవాళ్ళు కూడా ఆచరించేవారు కదండి ఇంగుని. మన వంటల్లో కానీ చాలా విధాలుగా మనము ఇంగుని వాడుకోవచ్చు. మనం చారు పెట్టుకుంటాం కదా, అందులో కూడా మనం ఎవరిడే చారు పెట్టుకున్నప్పుడు అందులో కూడా మనం వాడుకుంటే చాలా మంచిదండి. పులిహోరలో ఇంగి వేసి ఇలాగా నిమ్మకాయలు వేయకుండా ఓన్లీ పులుపుతో మీరు పులిహోర చేసి చూడండి, అప్పుడు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. మీరు నమ్మండి నమ్మకండి, నా పులిహోరని అయితే మాత్రం అండి అందరూ చాలా బాగా ఇష్టపడతారు. మా ఇదిలో వాళ్ళందరూ ఎప్పుడు పులిహోర చేసి పెడతామని చెప్పేసి అడుగుతుంటారు. చూసారు కదండి, అన్నం వేడిగా ఉంది. ఇందులో మనం పులిహోర పోపుని యాడ్ చేసుకుందాం. మ్యాక్సిమం ఎందుకంటే మనం ఇలాగండి దీన్ని మనం నీట్గా కలుపుకోవాలి. దానికి మెయిన్ ఏంటంటే లాస్ట్లో మీరు ఇంగు వేయడము మాత్రం మర్చిపోకండి. ఈ పరిస్థితుల్లో కూడాను ఇంగు వేసుకుంటే ఆరోగ్యము చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పులిహోర కూడా కలిపేసాను, చూసారు కదా ఎంత బాగుందో పులిహోర రెడీ. ఇక నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో ఏంటన్నది. అన్నీ సరిపోయా లేదంటే ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలా. ఉప్పు అంతా కరెక్ట్ సరిపోయిందండి, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇంకా లాస్ట్ మనము కొత్తిమీరతో మనం గార్నియర్ చేసుకుందాం. చూడండి, మనం కొత్తిమీర కూడా లాస్ట్లో కొంచెం వేసుకొని కొంచెం మీకు ఫ్లేవర్ కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. పులిహోర రెడీ, సూపర్. మీరు కూడా మీ ఇంట్లో అందరూ కూడా ట్రై చేసి అందరూ హ్యాపీగా తిని ఆరోగ్యంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ బాయ్ అండి.